కాకినాడ జిల్లా ప్రతిపాడు మునసబ్ గారి రామాలయంలో ఘనంగా బలరాముని జయంతిని రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా కిసాన్ సంఘం జిల్లా అధ్యక్షులు రసంశెట్టి రాజా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముందుగా బలరాముడు చిత్రపటానికి, భరతమాత చిత్రపటానికి నాగలికి పూజలు నిర్వహించి అనంతరం కిసాన్ సంఘ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఈ సమావేశం బలరాముని విశిష్టత మరియు రైతులకు గొప్పతనాన్ని వివరించి అనంతరం ఉత్తమ రైతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంపరపు నాగేశ్వరరావు, ఎల్లపు సూర్యనారాయణ, పిదిరెట్ల గంగారావు, కాకిలేటి వీర్రాజు, దాడిశెట్టి జానకి, పావని లక్ష్మి, ఆకుల హరిబాబు, పంది వీరభద్రరావు, సింగిల్ దేవి సత్యరాజు, రొంగల సూర్యారావు, యమున, రేపేట శ్రీనివాసరావు, శరణం రాజాబాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే బలరాముడి విగ్రహం సిద్ధంగా ఉంది. మరి దాన్ని ఎక్కడంటే కూరగాయల మార్కెట్ దగ్గర కృష్ణుడు దేవాలయం ఎదురుగా నంది విగ్రహం ఏర్పాటు చేశారు. అసలు ఇప్పుడు తెచ్చిపెడతారు మనం, ఈ రోజు ప్రతిష్ట పెట్టాలి, అక్కడే విగ్రహం చేయాలనుకున్నాం. కానీ ఇదే శూన్యమాసం నడుస్తున్నారు. ఆ శూన్యమాసంలో విగ్రహ ప్రతిష్ట లేవన్నారు. కాబట్టి మనం ఏంటంటే రేపు దశ నెలలో ఉండొచ్చు, దశ నెలలో తెచ్చి మనం అక్కడ దిమ్మగట్టి విగ్రహాన్ని తెచ్చి మనం ప్రతిష్ట చేస్తాం. మీరు అందరూ సహకరించాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఈరోజుని ప్రప్రథమంగా మనసుగా రామయ్యలో మనం బలరామ జయంతిని జరుపుకోవడానికి మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ బలరామ కార్యక్రమంలో ముందుగా మనం బలరాముల వారికి పూజ చేసుకోవాలి. కాబట్టి ముందుగా ఈ బలరాముల విగ్రహానికి ముక్కు సుబ్రహ్మణ్య గారు వచ్చి చిత్రపటానికి పూలదండ ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే సింగిల్ సత్రయ్య నుంచి భరతమాత జై జై మాతా, జై మాతా, జై జై మాతా, జై మాతా, జై జై మాతా, జై మాతా. పార్టీలు వేరైనా భగవాన్ బలరాం కి, భగవాన్ బలరాం కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. మన జిల్లా మహిళా ప్రముఖ దాడిశెట్టి జానకి, పావని లక్ష్మి గారు వచ్చి ఈ చిత్రపటాలకి ఆరత పలసంగా కోరుతున్నాం. అంటే అక్కడ మళ్ళీ ఎప్పుడు కూడా ఎప్పుడు అట్లేదండి. మీరు ఎప్పుడైనా వచ్చి మరి ఇందులో మీటింగ్ పెట్టుకోవచ్చు. రైతులు కదా, మీరు రైతుగా పోతే మేము ఎవరిని అగర్చడం జరుగుతుంది. మరి అలాగే బలరాముడి విగ్రహం సిద్ధంగా ఉంది. మరి దాన్ని ఎక్కడంటే కూరగాయల మార్కెట్ దగ్గర కృష్ణుడు దేవాలయం ఎదురుగా నంది విగ్రహం ఏర్పాటు చేశారు. అసలు ఇప్పుడు తెచ్చిపెడతారు మనం, ఈ రోజు ప్రతిష్ట పెట్టాలి,
అక్కడే విగ్రహం చేయాలనుకున్నాం. కానీ ఇదే శూన్యమాసం నడుస్తున్నారు. ఆ శూన్యమాసంలో విగ్రహ ప్రతిష్ఠ లేవన్నారు. కాబట్టి మనం ఏంటంటే రేపు దశ నెలలో ఉండొచ్చు. దశ నెలలో తెచ్చి మనం అక్కడ దిమ్మగట్టి విగ్రహాన్ని తెచ్చి మనం ప్రతిష్ఠ చేస్తాం. మీరు అందరూ సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వచ్చి సన్మానంగా కోరుతున్నాం. ఒకటి పెట్టండి చాలు, పెద్ద అయిపోతుంది కదా. బాగా అందించండి. చెప్పండి సంక్రాంతి మా మామగారు మీరు వస్తారు కదా, చేస్తారు కదా మామయ్య గారికి సన్మానం చేసే విధానం ఒకసారి చూసి తెలుసుకోవాలి. గట్టు మీద ఉండి చేయిస్తాను. చేయడం అనేది వ్యవసాయ కార్మికులతో వాళ్ళు వెళ్ళేంత వరకు వాళ్ళతో నడుము వచ్చి పనిచేసేవాడే కృషి ఉంటుంది. అర్థమైందండి? గట్టుని కూర్చోవడం వేరు, వాళ్ళతో పాటు నడుము వచ్చి పనిచేయడం వేరు. ఇచ్చే శ్రమజీవి శివనారాయణ గారు నాకు తెలుసు. ఆయన కొడుకుల్ని కూడా ఉన్నతంగా చదివించుకున్నారు, చక్కటి వ్యవసాయం చేస్తారు, 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మరి ఇప్పటికీ 70 సంవత్సరాల పైచిరికే ఆయన యొక్క కృషిని ప్రశంసిస్తూ భారతీయ కిసాన్ సంఘం సన్మానిస్తున్నది. ఈ సన్మానానికి పెద్ద మనసుతో అంగీకరించి వచ్చినందుకు, చెల్లగి నుంచి ఇక్కడ వచ్చినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కిసాన్ సంఘం కాకినాడ జిల్లా సభ్యులు తెలియజేస్తున్నారు. చలో.